సాధారణంగా ఆహా మనం ఏదైనా మెడికల్ డయాగ్నోసిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అవును అందులో ఒక రకమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. ఆ, అంటే ఒక పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ డిజైన్ లాగా అనమాట. అంటే అవును చెయ్యి విరిగితే ఎక్స్రేలో ఆ విరిగిన ఎముక ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ కూడా అదిగో అక్కడే సమస్య ఉంది అని వేలు పెట్టి మరీ సులభంగా చెప్పేస్తారు. అవును అదంతా చాలా క్లియర్గా ఉంటుంది. కరెక్ట్. కానీ ఈరోజు మనం మూలాల ఆధారంగా చేయబోయే ఈ లోతైన విశ్లేషణలోకి అడుగు పెడితే ఉమ్, ఆ ఎక్స్‌రే మెషిన్‌కు కూడా అంతుచిక్కని ఒక సంక్లిష్టమైన ఒక రహస్య ప్రపంచంలోకి వెళ్తున్నట్లనిపిస్తుంది. ఈనాటి మన ప్రధాన లక్ష్యం ఒకటే. మన మానవ జీర్ణ వ్యవస్థ కేవలం మనం తిన్న ఆహారాన్ని అరిగించే ఒక సాధారణ గొట్టం మాత్రమే కాదు. యాక్చువల్గా చెప్పాలంటే అదొక అత్యంత సంక్లిష్టమైన కెమికల్ ఫ్యాక్టరీ. ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్యాక్టరీలోని పైప్లైన్లు బ్లాక్ అయినా లేదా అందులోని రసాయనాల ఉత్పత్తిలో చిన్న లోపం వచ్చినా అది మన శరీరంలో ఎలాంటి విచిత్రమైన ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందో ఈరోజు మనం పూర్తిగా విశ్లేషించబోతున్నాం. దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే ఈ సమాచారం కేవలం ఏదో కొన్ని వ్యాధుల పేర్లు ఆ వాటి లక్షణాల గురించి మాత్రమే కాదండి, మన శరీరంలోని అవయవాల మధ్య ఎంత అద్భుతమైన సమన్వయముందో తెలుసుకోవాలి. అంటే ఒక చిన్న రసాయన మార్పు మొత్తం సిస్టమ్ను ఎలా తలకిందులు చెయ్యగలదో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. నిజమే. జీర్ణ వ్యవస్థ అనేది కేవలం ఒక అవయవం కానే కాదు, అదొక కండరాలు, నరాలు మరియు రసాయనాల అద్భుతమైన నృత్యం లాంటిది అనుకోవచ్చు. ఆ నృత్యంలో ఏ ఒక్క అడుగు తప్పినా సరే మనం ఊహించని సరికొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఖచ్చితంగా. అయితే ముందుగా ఈ ఫ్యాక్టరీలోని ప్రధాన పైప్లైన్ గురించి మాట్లాడుకుందాం. అదే అన్నవాహిక లేదా ఈసాఫేగస్. ఈ పైప్లైన్ మన ఛాతీలో ఎంత సేఫ్గా అమర్చబడిందంటే ఇది మన శ్వాసనాళం మరియు వెన్నుపూసల మధ్య చాలా సురక్షితంగా ఉంటుంది. అవును. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డాక్టర్లు సిటీ స్కాన్ తీసి చూసినప్పుడు ఇది పూర్తిగా ముడుచుకుని అంటే కొలాప్స్ అయిపోయినట్లు కనిపిస్తుంది. పైనుంచి ఆహారం వస్తే తప్ప ఆ ట్యూబ్ తెరుచుకోదు. కానీ మన ఇంట్లో పాతబడిపోయిన పైప్లైన్లలో లీకేజీలు, వంకరలొచ్చినట్లుగానే ఈ అన్నవాహికలో కూడా ఎన్నో సమస్యలొస్తాయి కదా. చాలానే వస్తాయి. ముందుగా హెర్నియాల గురించి అడగాలి. అసలు పొట్టభాగం ఏకంగా ఛాతీలోకి చొచ్చుకురావడమనేది ఎలా జరుగుతుంది? ఇది వినడానికే చాలా భయంగా ఉంది. భయం సహేతుకమైనదే. బేసిక్గా మన శరీరంలో ఛాతీ భాగాన్ని, పొట్టభాగాన్ని వేరుచేస్తూ డయాఫ్రమ్ అనే ఒక కండరాల పొర ఉంటుంది. ఆ డయాఫ్రమ్కి మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంటుందన్నమాట. దానిగుండానే మన అన్నవాహిక కింద ఉన్న పొట్టలోకి వెళ్తుంది. ఆ రంధ్రాన్ని మనం ఈసోఫేజియల్ హయాటస్ అంటాం. ఓకే. ప్రవేశిస్తుంది. వీటినే హయాటల్ హెర్నియాలు అంటారు. ఇందులో ప్రధానంగా 2 రకాలుంటాయి. మొదటిది స్లైడింగ్ హెర్నియా. ఇక్కడేమవుతుందంటే ఆ అన్నవాహిక మరియు పొట్ట కలిసే జంక్షన్ ఉంది చూసారా, ఆ జంక్షన్ అది నేరుగా ఆ రంధ్రం గుండా పైకి ఛాతీలోకి జారిపోతుంది. ఓహో, అంటే పైపును కింద నుంచి ఎవరైనా పైకి లాగినట్లన్నమాట. సరిగ్గా అలాగే ఊహించుకోవచ్చు. ఇక రెండవది పారా ఈసోఫేజియల్ హెర్నియా. ఇది కాస్త భిన్నమైనది మరియు చాలా ప్రమాదకరమైనది కూడా. ఎందుకని? ఇందులో ఆ జంక్షన్ తన స్థానంలోనే అంటే డయాఫ్రమ్ కిందనే ఉంటుంది. కానీ ఆ డయాఫ్రమ్ పొరలో ఒక చిన్న రంధ్రం ఏర్పడి ఆ రంధ్రం పక్కనుంచి పొట్ట పైభాగం గ్యాస్ట్రిక్ ఫండస్ అంటాం కదా, అది ఛాతిలోకి ఒక బెలూన్లా చొచ్చుకొస్తుంది. అలా రావడం వల్ల ఆ చొచ్చుకొచ్చిన భాగానికి రక్తప్రసరణ ఆగిపోయి ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. ఇదంతా చూస్తుంటే పైపులు జరగటం లేదా గోడల్లో రంధ్రాలు పడటం లాంటి ఒక ఫిజికల్ నిర్మాణపరమైన సమస్యలు అని అర్థమవుతోంది. కానీ కేవలం పైపులు పక్కకు జరగటమే కాదు, కండరాల బలహీనత వల్ల కూడా ఎన్నో విచిత్రమైన సమస్యలు వస్తాయని చదివాను. అవును, వస్తాయి. ముఖ్యంగా వృద్ధులలో కనిపించే జెన్కర్ డైవర్టికులం గురించి వింటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం రోజువారీ చేసే ఆహారం మింగడం అనే పద్ధతిలోనే ఇంత ప్రమాదం పొంచి ఉంటుందా? చూడండి, మనం ఆహారం మింగడాన్ని చాలా తేలికగా తీసుకుంటాం. కాని అందులో ఎంత అద్భుతమైన టైమింగ్ ఉంటుందంటే గొంతులోని కండరాలు ఆహారాన్ని కిందికి తోయగానే సరిగ్గా అదే సమయానికి కింద ఉన్న క్రికోఫారెంజియల్ కండరాలు పూర్తిగా రిలాక్స్ అవ్వాలి. అప్పుడే దారి తెరుచుకుంటుంది. ఓకే, ఒక కోఆర్డినేషన్ అన్నమాట. రిలాక్స్ అవ్వకపోతే పైనుంచి వచ్చే ఆహారం వల్ల గొంతులో విపరీతమైన ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ ఎక్కడికి పోవాలో తెలియక గొంతు వెనుక భాగంలో కండరాలు ఎక్కడైతే బలహీనంగా ఉంటాయో అక్కడ ఆ పొరను బయటికి నెట్టేస్తుంది.
దీనివల్ల అక్కడొక చిన్న సంచి లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. అంటే మన పైపుకి పక్కన ఒక బెలూన్ లాగా ఉబ్బిపోయి అందులో మనం తిన్న ఆహారం ఇరుక్కుపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరి దీనివల్ల ఎలాంటి సమస్యలొస్తాయి? ఆ సంచులు నిలిచిపోయిన ఆహారం అక్కడే కుళ్ళిపోవడం మొదలవుతుంది. దీనివల్ల రోగి నోటి నుండి భరించలేని దుర్వాసన వస్తుంది. దాన్ని హాలిటోసిస్ అంటారు. అరేరే. అంతేకాదండి, వాళ్ళు పడుకున్నప్పుడు ఆ సంచిలోని ఆహారం పొరపాటున పక్కనే ఉన్న శ్వాసనాళంలోకి, అక్కడి నుండి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీన్నే యాస్పిరేషన్ అంటారు. ఇది న్యూమోనియాకు దారితీస్తుంది. వామ్మో! అంటే మింగడమనేదొక యాక్టివ్ ప్రాసెస్. అందులో కండరాల పాత్ర చాలా ఉందన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ ఎవరికైనా కండరాలు లేదా చర్మం దెబ్బతినే వ్యాధులుంటే వాళ్ళసలు ఆహారం కూడా మింగలేరేమో కదా? అవును, ఇక్కడే మీరొక కనెక్షన్ గమనించాలి. డర్మాటోమయోసైటిస్ మరియు పాలీమయోసైటిస్ అనే వ్యాధులు ప్రాథమికంగా చర్మం, కండరాలకు సంబంధించినవి. కాని వాటి ప్రభావం గొంతు పైభాగంలో ఉండే కండరాలపై తీవ్రంగా పడుతుంది. అంటే మింగలేరు. అవును, దానివల్ల ఆహారం అస్సలు మింగలేరు. ఇక సిస్టమిక్ స్క్లెరోసిస్ అనే మరొక విచిత్రమైన వ్యాధి ఉంది. ఇందులో ఏమవుతుందంటే అన్నవాహికలోని కండరాలు పూర్తిగా క్షీణించిపోయి వాటి స్థానంలో గట్టిగా ఉండే ఫైబ్రస్ కణజాలం ఏర్పడుతుంది. అంటే ఎలాస్టిక్ లాగా సాగాల్సిన ట్యూబ్ ఒక ఇనుప పైప్లా గట్టిబడిపోతుంది. కింద ఉన్న స్పింక్టర్ కండరాలు కూడా అలాగే గట్టిబడిపోయి మూసుకోకుండా ఎప్పుడూ తెరిచి ఉంటాయి. ఒక నిమిషం. దారి ఎప్పుడూ తెరిచి ఉంటే పొట్టలో తయారయ్యే యాసిడ్ చాలా సులభంగా పైకి వచ్చేస్తుంది కదా? ఖచ్చితంగా వచ్చేస్తుంది. బహుశా ఇదే బ్యారెట్ ఈసోఫేగస్ లాంటి ప్రమాదకరమైన కండిషన్కు దారితీస్తుందేమో. ఈ యాసిడ్ పైకి తన్నుకు రావడాన్నే మనం గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ లేదా జీఈఆర్డి గర్డ్ అంటాం కదా. ఇక్కడే మనం ఫ్యాక్టరీలోని యాసిడ్ విభాగం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి. సాధారణంగా చాలామందికి ఈ రిఫ్లక్స్ వస్తుంటుంది. కానీ గర్భధారణ సమయంలో మహిళల్లో ఈ సమస్య ఎందుకంత తీవ్రంగా ఉంటుంది? దానికి కారణం కేవలం పొట్టపై పడే భౌతికమైన ఒత్తిడి మాత్రమే కాదు, హార్మోన్ల ప్రభావం కూడా ఉందండి. ఓ, హార్మోన్లా? అవును, గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లు చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు బేసిక్గా శరీరంలోని కండరాలను రిలాక్స్ చేస్తాయి. దాని ప్రభావం మన అన్నవాహిక కింది భాగంలో యాసిడ్ను ఆపే గేటులా పనిచేసే స్ఫింక్టర్ కండరం మీద కూడా పడుతుంది. అంటే ఆ గేటు వదిలైపోతుందన్నమాట. ఆయన ప్రెషర్ పెంచుతుంది కదా. ఒకవైపు గేటు వదిలమడం, మరోవైపు కింద నుండి ప్రెషర్ పెరగడంతో యాసిడ్ చాలా సులభంగా పైకి తన్నుకొస్తుంది. ఆ, వినడానికి చాలా లాజికల్గా ఉంది. కానీ ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. అందరికీ ఈ యాసిడ్ పైకొస్తే ఛాతీలో విపరీతమైన మంట వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ కొందరిలో సైలెంట్ జీఈఆర్డి అని ఒకటుంటుందని మన సోర్సెస్ చెబుతున్నాయి. అసలు ఛాతీ మంట లేకుండానే రిఫ్లెక్స్ ఎలా వస్తోంది? పైగా వాళ్లకు రాత్రిపూట విపరీతమైన దగ్గు వస్తోందట. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఛాతీలో మంట లేనంత మాత్రాన అక్కడ డ్యామేజ్ జరగట్లేదని మనం అస్సలు అనుకోకూడదు. ఈ సైలెంట్ జీఈఆర్డి ఉన్నవారిలో యాసిడ్ పైకి వచ్చి నేరుగా స్వరపేతిక లేదా శ్వాసనాళాల మీద పడుతుంది. ఓహో. దానివల్లే వాళ్లకు ఉబ్బసం లేదా దీర్ఘకాలిక దగ్గు వస్తుంది తప్ప ఛాతీలో మంట అనిపించదు. కాని లోపల అన్నవాహికలో మాత్రం డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఎలాగంటే చేతులతో రోజూ కష్టపడేవారికి అరచేతుల్లో చర్మం మందంగా, కాయలు కాసినట్టు ఎలా మారుతుందో, సరిగ్గా అలాగే యాసిడ్ దాడి నుండి తట్టుకోవడానికి అన్నవాహిక కింది పొరలు మందంగా తయారవుతాయి. అడాప్ట్ అవుతున్నాయన్నమాట. అవును, మెడికల్ పరిభాషలో దీన్నే బేజల్ జోన్ హైపర్ప్లాసియా అంటారు. అక్కడ ఇస్నోఫిల్స్ అనే తెల్ల రక్తకణాలు కూడా గుమికూడతాయి. అంటే మన శరీరం ఆ యాసిడ్ దాడి నుండి తనను తాను రక్షించుకోవడానికి గోడలను మందంగా కట్టుకుంటోందన్నమాట. అవునండి. కాని దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నవారికి సడన్గా ఏదైనా మింగేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తోందంటే, అంటే ఒడినోఫేజియా వస్తోందంటే పరిస్థితి దాడుతోందనే అర్థం చేసుకోవాలా? ఖచ్చితంగా. మామూలుగా మింగేటప్పుడు ఇబ్బంది అనిపించడం అంటే డిస్ఫేజియా వేరు, నొప్పి రావడమంటే ఒడినోఫేజియా వేరు. నొప్పి వస్తోందంటే దాని అర్థం యాసిడ్ వల్ల ఆ గోడలన్నీ కాలిపోయి తీవ్రమైన పుండ్లు లేదా అల్సర్లు ఏర్పడ్డాయని అర్థం చేసుకోవాలి. బాబోయ్! ఇంత డ్యామేజ్ చేసే ఈ యాసిడ్ను కంట్రోల్ చేయడానికి మనం రకరకాల మందులు వాడుతుంటాం కదా. అందులో సాధారణంగా వాడే యాంటాసిడ్స్ వెనుక ఉన్న సైన్స్ నాకు భలే ఆసక్తికరంగా అనిపించింది. యాంటాసిడ్స్, అవును.
ఆ మందులో మెగ్నీషియం, అల్యూమినియం అనే 2 రసాయనాలను కలుపుతారని తెలుసుకున్నాను. మెగ్నీషియం సింగిల్గా వేసుకుంటే విపరీతమైన డయేరియా వస్తుందట. అదే అల్యూమినియం వేసుకుంటే మలబద్ధకం వస్తుందట. అందుకే తెలివిగా ఈ రెండిటిని కలిపి ఒకే మందుగా ఇస్తారు. తద్వారా ఒకదాని సైడ్ ఎఫెక్ట్ను మరొకటి బ్యాలెన్స్ చేస్తుంది. ఒక కెమికల్ ఈక్వేషన్ను సాల్వ్ చేస్తున్నట్టు ఎంత బ్రిలియంట్గా ఆలోచించారు కదా! నిజమే. ఆ రెండు మూలకాల మధ్య ఉన్న ఆ విరుద్ధమైన లక్షణాలను వాడుకుని ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ క్రియేట్ చేశారు. అయితే ఇవి కేవలం తయారైన యాసిడ్ను మాత్రమే తటస్థీకరిస్తాయి. హ్మ్. కానీ అసలు ఆ యాసిడ్ ఉత్పత్తిని ఆపడానికి మనం వాడే ఆయుధాలు వేరే ఉన్నాయి. అవే H2 బ్లాకర్స్ మరియు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే పీపీఐలు. పొట్టలోని పారెటల్ కణాలపై H+K+ATPase అనే ఒక అద్భుతమైన పంపుంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని బట్టి యాసిడ్ను బయటకు పంపుతూ ఉంటుంది. ఈ పంపును పీపీఐలు శాశ్వతంగా అంటే ఇర్రివర్సిబుల్గా బ్లాక్ చేస్తాయి. ఆగండి. శాశ్వతంగా బ్లాక్ చేస్తాయా? అంటే పీపీఐలు మన శరీరంలోని యాసిడ్ ఫ్యాక్టరీ మెయిన్ స్విచ్ను పూర్తిగా ఆఫ్ చేసినట్టా? మరి కొత్త యాసిడ్ ఎలా వస్తుంది? ఆ అప్పటికే ఉన్న పంపులను అవి శాశ్వతంగా బ్లాక్ చేస్తాయి. కానీ మన శరీరం ఖాళీగా ఉండదు కదా, అది మళ్ళీ కొత్త పంపులను తయారు చేసుకుంటుంది. అందుకే పీపీఐలు రోజూ వేసుకోవాల్సొస్తుంది. ఓహో, అదన్నమాట సంగతి. అయితే ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మన పొట్టలో ఉక్కును కూడా కరిగించగల అంత భయంకరమైన యాసిడ్ ఉన్నప్పుడు అందులో బ్యాక్టీరియా అసలు ఎలా బతుకుతుంది? బతకడం కష్టమే. కానీ హ్మ్. హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా మాత్రం అక్కడ దర్జాగా నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఏంటది? ఇది వినడానికి చాలా సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది. యాసిడ్ సరస్సులో ఈదుకుంటూ వెళ్లే బ్యాక్టీరియానా? దానికా సూపర్ పవర్ ఎలా వచ్చింది? దానికే సూపర్ పవర్స్ లేవు. కానీ దాని దగ్గర ఒక అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్ ఉందండి. హెచ్ పైలోరీ యూరియేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తోంది. ఇది మన పొట్టలో ఉండే యూరియాను అమోనియాగా మారుస్తుంది. ఓకే. మనకు తెలుసు కదా, అమోనియాకు ఆల్కలైన్ అంటే బేసిక్ స్వభావం ఉంటుంది. అంటే ఈ బ్యాక్టీరియా తన చుట్టూ అమోనియాతో కూడిన ఒక కవచాన్ని, ఒక హ్యాజ్మాట్ సూట్ను క్రియేట్ చేసుకుంటుంది. వావ్! దానివల్ల చుట్టూ ఉన్న యాసిడ్ ఆ కవచాన్ని తాకగానే నీరులా న్యూట్రలైజ్ అయిపోతుంది. డాక్టర్లు ఈ ఇన్ఫెక్షన్ను కనిపెట్టడానికి చేసే ర్యాపిడ్ యూరియేజ్ టెస్ట్ కూడా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. బయాప్సీ తీసుకుని అందులో యూరియా వేస్తారు. ఆ బ్యాక్టీరియా ఉంటే అమోనియా ఏర్పడి ఆల్కలైజేషన్ జరుగుతుంది. రంగు మారుతుంది. అబ్బా, ఎంత బ్రిలియంట్ మెకానిజం కదా! అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ జాగ్రఫీ కూడా ఉంది. ఈ బ్యాక్టీరియా పొట్టలో ఎక్కడ నివాసం ఏర్పరచుకుందనే దాన్ని బట్టి మనకొచ్చే వ్యాధి మారుతుందట. ఇది నిజమేనా? కరెక్ట్. పొట్ట కింది భాగంలో అంటే యాంట్రమ్లో ఈ బ్యాక్టీరియా చేరితే పరిస్థితి ఒకలా ఉంటుంది. అక్కడ సొమెటోస్టాటిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేసే కణాలుంటాయి. హ్మ్. సొమెటోస్టాటిన్ అనేది మన యాసిడ్ ఫ్యాక్టరీకి ఒక బ్రేక్ లాంటిది. యాసిడ్ ఎక్కువైతే ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ హెచ్ పైలోరీ ఆ కణాలను నాశనం చేస్తుంది. ఎప్పుడైతే ఆ బ్రేక్ ఫెయిల్ అవుతుందో గ్యాస్ట్రిన్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోయి యాసిడ్ ప్రవాహం కిందికి అంటే పేగుల్లోకి వెళ్లి డ్యోడినల్ అల్సర్స్ సృష్టిస్తుంది. అంటే కారులో బ్రేకులు ఫెయిల్ అయ్యి అది నేరుగా వెళ్లి గోడను గుద్దినట్లనమాట. మరి అదే బ్యాక్టీరియా పొట్ట పైభాగంలో ఉంటే? అదే బ్యాక్టీరియా పొట్ట పైభాగంలో అంటే కార్పస్లో ఉంటే జరిగే నష్టం వేరు. అక్కడ యాసిడ్ తయారు చేసే పారెటల్ కణాలపై ఇది దాడి చేస్తుంది. ఆ కణాలు చనిపోయి అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అంటే యాసిడ్ తగ్గిపోతుందా? అవును. విచిత్రమేమిటంటే ఇక్కడ యాసిడ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. కానీ ఆ కణాల డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్లు వస్తాయి. అన్నిటికంటే భయంకరమైన విషయమేమిటంటే ఇది నేరుగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లేదా మాల్ట్ లింఫోమా లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. శ్రోతలకు ఆసక్తి కలిగించే మరియు అప్రమత్తం చేసే విషయమిక్కడే ఉంది. డియోడినల్ అల్సర్లతో క్యాన్సర్ ముప్పు దాదాపు ఉండదట. కానీ అన్నవాహిక, పొట్ట లేదా పేగుల్లో ఎక్కడా అల్సర్లు వచ్చినా అవి కేవలం అల్సర్లా లేక క్యాన్సర్ కణాలా అని నిర్ధారించుకోవడానికి బయాప్సీ చేయడం తప్పనిసరి అని డాక్టర్లు ఎందుకు చెబుతారో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. అవునండి. మరి ఈ ప్రమాదకరమైన హెచ్ పైలోరీని నాశనం చేయడానికి వాడే ట్రీట్మెంట్ ఏంటి? దీని వదిలించుకోవడం అంత సులభం కాదు. అందుకే దీనికోసం ఏకంగా 4 రకాల మందులతో దాడి చేస్తారు. దాన్ని క్వాడ్రుపుల్ థెరపీ అంటారు. ఇందులో టెట్రాసైక్లిన్, మెట్రోనిడజోల్ లాంటి 2 యాంటీబయాటిక్స్తో పాటు యాసిడ్ తగ్గించడానికి ఒక పీపీఐ మరియు ఆ బ్యాక్టీరియా రక్షణ కవచాన్ని పగలగొట్టడానికి
బిస్మత్ సబ్ సాలిసిలేట్ కలిపి ఇస్తారు. సరే, ఇది ఇలా ఉంటే అల్సర్లొస్తే క్యాన్సర్ వస్తుందనే భయంతో పాటు ప్రాణాలు పోయే మరో అత్యవసర పరిస్థితి కూడా ఉంటుంది కదా, అదే రక్తస్రావం, బ్లీడింగ్ అవ్వడం. మన శరీర అనాటమీ చూస్తే ఈ అల్సర్లు ఎంత డేంజరస్ ప్లేస్లో వస్తాయో అర్థమవుతుంది కదా. అవును, డ్యూయోడెనల్ అల్సర్లు సాధారణంగా డ్యూయోడెనం వెనుకవైపు గోడకు వస్తాయి. సరిగ్గా ఆ గోడ వెనుకే గ్యాస్ట్రోడ్యూయోడెనల్ ఆర్టరీ అనే ఒక ప్రధాన రక్తనాళం వెళ్తుంటుంది. ఓ మై గాడ్! ఆ అల్సర్ కాస్త లోపలికి చొచ్చుకుపోయి ఆ ఆర్టరీని కోసేస్తే నిమిషాల్లో లీటర్లు కొద్ది రక్తం పోయి రోగి చనిపోయే ప్రమాదముంది. అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్లు ఎక్కువగా పొట్ట, చిన్న వక్రట అంటే లెస్సర్ కర్వేచర్ దగ్గరొస్తాయి. అక్కడే లెఫ్ట్ మరియు రైట్ గ్యాస్ట్రిక్ ఆర్టీరీలుంటాయి. అక్కడ అల్సర్ పగిలినా విపరీతమైన రక్తస్రావం అవుతుంది. ఈ బ్యాక్టీరియా సంగతి పక్కన పెడితే మన జీవన శైలి, మనం తీసుకునే మందుల వల్ల కూడా ఈ అల్సర్లు వస్తాయట కదా. చిన్న తలనొప్పు రాగానే మనం వేసుకునే పెయిన్ కిల్లర్సు పొట్టలో ఎంత విధ్వంసం సృష్టిస్తాయో మీరు చెప్పాలి. పెయిన్ కిల్లర్స్, ముఖ్యంగా ఎన్ఎస్ఏఐడీస్ మనం తరచుగా వాడినప్పుడు అవి మన శరీరంలో నొప్పులను కలిగించే ఎంజైమ్లను ఆపుతాయి. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. అవి కాక్స్-1 అంటే కాక్స్-1 అనే ఎంజైమ్ని కూడా నిరోధిస్తాయి. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఈ కాక్స్-1 ఎంజైమ్ ఏం చేస్తుందంటే పొట్టను యాసిడ్ నుండి కాపాడే మ్యూకస్ పొరను, బైకార్బనేట్ను ఉత్పత్తి చేస్తుంది. మీరు ఎప్పుడైతే దాన్ని బ్లాక్ చేస్తారో ఆ రక్షణ కవచం మాయమైపోయి పొట్టలోని యాసిడ్ పొట్ట గోడలనే తినేయడం మొదలుపెడుతుంది. ఎంత ప్రమాదమో కదా. కేవలం మందులు మాత్రమే కాదు, విపరీతమైన శారీరక ఒత్తిడి కూడా అల్సర్లకు దారితీస్తుందని చదివాను. ఎవరైనా అగ్ని ప్రమాదంలో తీవ్రంగా కాలిపోయినప్పుడు వారికి పొట్టలో అల్సర్లు ఎందుకొస్తాయి? కాలిన గాయానికి పొట్టకి సంబంధమేంటి? ఇది చాలా లాజికల్గా జరిగే ప్రాసెస్ అండి. ఎవరైనా తీవ్రంగా కాలిపోయినప్పుడు శరీరం ఒక రకమైన షాక్లోకి వెళ్తుంది. రక్తంలో ప్లాస్మా తగ్గిపోవడం వల్ల అత్యవసరమైన గుండె, మెదడుకు రక్తం పంపించి పొట్టకు రక్త సరఫరాను శరీరం ఆపేస్తుంది. బ్లడ్ సప్లై ఆగిపోతుందా? అవును. రక్తం లేకపోవడంతో పొట్టల్లోని కణాలు ఆక్సిజన్ అందక డ్యామేజ్ అవుతాయి. ఆ సమయంలో యాసిడ్ దాడికి అవి అసలు తట్టుకోలేవు. వాటినే కర్లింగ్ అల్సర్స్ అంటారు. గోహో! అదే ఎవరికైనా తలకి గాయమైతే వచ్చే అల్సర్ల వెనక కథ మరింత విచిత్రంగా ఉంది. బ్రెయిన్ ఇంజూరీ జరిగినప్పుడు మన మెదడు నుండి పొట్టకు వెళ్లే వేగస్ నాడి అతిగా ఉత్తేజితమై విపరీతమైన యాసిడ్ ఉత్పత్తి చేస్తుందట. మెదడుకి దెబ్బ తగిలితే పొట్టలో యాసిడ్ ఉప్పెనలా రావడమేంటి? వీటిని కుషింగ్ అల్సర్లు అంటారని సోర్సెస్ చెప్తున్నాయి. అవును, అదొక ఇంట్రెస్టింగ్ లింక్. సరే, విపరీతమైన యాసిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హార్మోన్ల అరాచకం వల్ల వచ్చే జోలింగర్ ఎలిసన్ సిండ్రోమ్ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఇదొక హార్మోనల్ ఓవర్ డ్రైవ్ లాంటిది కదా. ఖచ్చితంగా అదొక ఓవర్ డ్రైవ్. ZDS వ్యాధిలో పాన్క్రియాస్ లేదా చిన్న పేగులో గ్యాస్ట్రినోమా అనే ఒక ట్యూమర్ వస్తుంది. మామూలుగా మనం ఆహారం తిన్నప్పుడు మాత్రమే గ్యాస్ట్రిన్ హార్మోన్ విడుదలవ్వాలి. కానీ ఈ ట్యూమర్ ఎలాంటి కంట్రోల్ లేకుండా నిరంతరం గ్యాస్ట్రిన్ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. అంటే ఫ్యాక్టరీలో బ్రేకులు ఫెయిల్ అయిన ఒక మెషిన్ ఆపకుండా ప్రొడక్షన్ చేస్తున్నట్లన్నమాట. అవును, ఆ విపరీతమైన గ్యాస్ట్రిన్ హార్మోన్ వల్ల పొట్టలో యాసిడ్ తయారు చేసే పెరైటల్ కణాలు భారీగా పెరిగిపోతాయి. లోపల చూస్తే పొట్టలోని మడతను లావుగా ఉబ్బిపోతాయి. యాసిడ్ ఎంత భయంకరంగా వస్తుందంటే అది పొట్టను దాటి, డివోడినం దాటి కిందికి అంటే జెజునంలోకి కూడా వెళ్లి అల్సర్లు సృష్టిస్తుంది. దానికి తోడు తీవ్రమైన డయేరియా వస్తుంది. దీన్ని కనుక్కోవడానికి డాక్టర్లు సెక్రెటిన్ టెస్ట్ చేస్తారు. అందులో ఒక ట్విస్ట్ ఉందని విన్నాను. సెక్రెటిన్ ఇస్తే మామూలుగా గ్యాస్ట్రిన్ తగ్గిపోవాలి. కానీ ఈ వ్యాధి ఉన్నవారిలో, ఆ ట్యూమర్ ఉన్నవారిలో సెక్రెటిన్ ఇవ్వగానే గ్యాస్ట్రిన్ అమాంతం పెరిగిపోతుంది. అదే పారాడాక్స్. ఈ ZDS సాధారణంగా MEN1 అనే ఒక జన్యుపరమైన సిండ్రోమ్తో కూడా ముడిపడి ఉంటుంది. ఈ హార్మోన్ల గోల ఇలా ఉంటే కణాల ఓవరాక్షన్ వల్ల కూడా యాసిడ్ దాడి జరుగుతుంది కదా. మాస్టోసైటోసిస్ అనే వ్యాధిలో శరీరంలో మాస్ట్ కణాలు విపరీతంగా పెరిగిపోతాయి. అవును, అవి పని లేకుండా హిస్టామిన్ను వదులుతూ ఉంటాయి. మనకు జలుబు చేసినప్పుడు, అలెర్జీ వచ్చినప్పుడు వచ్చేడే ఈ హిస్టామిన్ కదా. కానీ ఇక్కడ ఇది పొట్టలోని పారైటల్ కణాలను స్టిమ్యులేట్ చేసి విపరీతమైన యాసిడ్ పెంచుతుంది. అంతేకాకుండా రక్తనాళాలను వ్యాకోచింపచేసి శరీరం ఎర్రబడిపోయేలా అంటే ఫ్లషింగ్ వచ్చేలా చేస్తుంది. వీటన్నిటికి మించి మరో ఆసక్తికరమైన విషయముందండి.
మనం ఇందాక పీపీఐల గురించి అంటే యాసిడ్ ఆపే మందుల గురించి మాట్లాడుకున్నాం కదా. మనం ఆ మందులు వాడినప్పుడు యాసిడ్ స్విచ్ ఆఫ్ అవుతుంది. కాని మన శరీరం ఈ మార్పును తప్పుగా అర్థం చేసుకుంటుంది. తప్పుగానా? ఎలా? యాసిడ్ తక్కువగా ఉందని గమనించిన శరీరం ఓహో నాలో యాసిడ్ లోపముందేమో అని భ్రమపడి ఆ లోటును భర్తీ చేయడానికి విపరీతమైన గ్యాస్ట్రిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగుంది. అంటే శరీరం మన మందులకి కౌంటర్గా లోపల గ్యాస్ట్రిన్ ఆర్మీని పెంచుకుంటూ పోతుందన్నమాట. మనం ఎప్పుడైతే సడన్గా ఆ పీపీఐ మందులు ఆపేస్తామో అప్పటికే రెడీగా ఉన్న భారీ గ్యాస్ట్రిన్ సైన్యం వల్ల విపరీతమైన యాసిడ్ ఉప్పెనలా పుట్టుకొచ్చి తిరిగి మనపైనే దాడి చేస్తుందన్నమాట. దీన్నే రీబౌండ్ హైపర్ సెక్రీషన్ అంటారు. మన శరీరం మనతోనే ఆడే ఒక భయంకరమైన మైండ్ గేమ్లా ఉందిది. సరిగ్గా అదే జరుగుతుంది. అందుకే ఆ మందులను సడన్గా ఆపకూడదు. మెల్లగా డోస్ తగ్గించుకుంటూ రావాలి. సరే, ఈ కెమికల్సు, యాసిడ్ల గురించి చూశాం. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో వస్తువులను ముందుకు తీసుకెళ్లే కన్వేయర్ బెల్ట్ లేదా మోటార్ల గురించి ఆలోచించండి. అంటే మొటిలిటీ గురించి. అవును, ఆహారం ముందుకు వెళ్లాలంటే పేగుల్లో ఒక లయబద్ధమైన సంకోచ వ్యాకోచాలు జరగాలి. దీనికోసం నరాలు సరిగ్గా పనిచెయ్యాలి. కానీ షుగర్ వ్యాధి అదే డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో షుగర్ లెవెల్స్ ఏళ్ల తరబడి ఎక్కువగా ఉండటం వల్ల ఆ నరాలు కాలిపోయినట్లు దెబ్బతింటాయి. కరెంటు వైర్లు కాలిపోతే కన్వేయర్ బెల్ట్ ఆగిపోయినట్లు అనమాట. సరిగ్గా చెప్పారు. అప్పుడు పొట్టలో ఆహారం కదలకుండా పక్షవాతమొచ్చినట్లు ఆగిపోతుంది. దీన్నే డయాబెటిక్ గ్యాస్ట్రోపెరేసిస్ అంటారు. రోగి కొంచెం తిన్నా పొట్ట ఫుల్లయినట్లు బరువుగా అనిపిస్తుంది. ఆహారం కుళ్ళిపోయి వాంతులవుతాయి. ఈ కన్వేయర్ బెల్ట్ ఆగిపోవడానికి కేవలం షుగర్ వ్యాధే కాదు, పుట్టుకతో వచ్చే సమస్యలు కూడా ఉంటాయి కదా. హిర్షుస్ప్రుంగ్ వ్యాధి చదువుతున్నప్పుడు నాకు చాలా బాధనిపించింది. అవును, ఇది నవజాత శిశువుల్లో వచ్చే సమస్య. పెద్దపేగు చివరి భాగంలో నరాల కణాలు అంటే గ్యాంగ్లియోన్ కణాలు పుట్టుకతోనే ఏర్పడవు. నరాలు లేకపోతే ఏమవుతుంది? ఆ పేగు రిలాక్స్ అవ్వదు. ఎప్పుడూ కుంచించుకుపోయి ఒక శాశ్వతమైన కండలాల పట్టివేతలాగా ఉండిపోతుంది. పాపం, పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. అవును, దానివల్ల మలం ముందుకు వెళ్లలేక ఆ మూసుకుపోయిన దారికి ముందున్న పేగు భారీగా బెలూన్లా ఉబ్బిపోతుంది. కాంట్రాస్ట్ ఎనీమా ద్వారా ఎక్స్రే తీసి చూస్తే సన్నగా కుంచించుకుపోయిన ప్రాంతం మరియు దానికి పైన అమాంతం ఉబ్బిపోయిన సాధారణ పేగు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చిన్న పిల్లల్లో వచ్చే మరో భయంకరమైన సమస్య పైలోరిక్ స్టెనోసిస్. 3 నుండి 6 వారాల వయసున్న పసిగందులలో పొట్ట కింది భాగంలో కండరాలు విపరీతంగా పెరిగిపోయి ఒక గట్టి కాయలా తయారవుతాయి. ఆహారం బయటికి వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోతుంది. దారి లేకపోయేసరికి పిల్లలు పాలు తాగిన వెంటనే మీటర్ల దూరం పడేలా విపరీతమైన ఫోర్స్తో వాంతులు చేసుకుంటారు. అంటే ప్రొజెక్టైల్ ఎమిసిస్ అన్నమాట. అవును, ఇలా ఫోర్స్గా వాంతులు అవ్వడం వల్ల మరో పెద్ద ప్రమాదముంది గదా. పెద్దవారిలో అయితే ఆ ప్రెషర్కి అన్నవాహిక చిరిగిపోతుందట. దాన్నే మ్యాలోరీ వీస్ సిండ్రోమ్ అంటారు కదా. కరెక్ట్. తీవ్రమైన ఒత్తిడి వల్ల లేదా పదే పదే భయంకరంగా వాంతులు చేసుకోవడం వల్ల అన్నవాహిక మరియు పొట్ట కలిసేచోట లోపలి కణజాలం నిలువుగా చిరిగిపోతుంది. ఎగువ జీర్ణకోశ రక్తస్రావంలో దాదాపు 10% వరకు ఈ మ్యాలోరివిస్ వల్లే జరుగుతుంది. అరేరే. అయితే ఈ పదే పదే వాంతులు అవ్వడం వల్ల రక్తం పోవడం మాత్రమే కాదు, మన పొట్టలోని యాసిడ్ అంతా వాంతుల రూపంలో బయటకు పోతుంది. యాసిడ్ బయటకు పోయిందంటే రక్తంలో దాని ఆపోజిట్ అంటే బేస్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీనివల్ల రక్తం ఆల్కలైన్గా మారిపోయి మెటబాలిక్ ఆల్కలోసిస్ అనే సీరియస్ కండిషన్కు దారితీస్తుంది. ఇదంతా చూస్తుంటే ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో అర్థమవుతోంది. ఇప్పుడు మనం ఈ జీర్ణ వ్యవస్థ ఫ్యాక్టరీలో ప్రాసెస్ అయిన మెటీరియల్ అంతా ఫైనల్గా చెకింగ్ కోసం వెళ్లే ఒక అతి పెద్ద ఆర్గాన్ దగ్గరకు వద్దాం. అదే కాలేయం, మన లివర్. మన జీర్ణ వ్యవస్థ నుండి రక్తమంతా పోర్టల్ వెయిన్ ద్వారా ముందుగా ఈ కాలేయానికే వెళ్తుంది కదా. అవును. అయితే కాలేయం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మనం ఎల్ఎఫ్టీస్ చేస్తాం. అందులో ఆల్కలీన్ ఫాస్ఫటేజ్ ఎక్కువగా ఉంటే అది ఎముకల సమస్య లేదా లివర్ సమస్య అని తేల్చుకోవడానికి వెంటనే డాక్టర్లు జీజీటీ అనే మరొక పరీక్ష కూడా ఎందుకు చేస్తారో నేను చదివాను. జీజీటీ కూడా ఎక్కువగా ఉంటే అది ఖచ్చితంగా ఎముకల సమస్య కాదు, లివర్ లేదా బైల్ డక్ట్ సమస్య అని నిర్ధారించవచ్చట. ఎంత సింపుల్ లాజిక్ అలా. చాలా స్పష్టమైన లాజిక్ అది. ఇక కాలేయానికి రక్తాన్ని తీసుకొచ్చే పోర్టల్ వెయిన్ గురించి అడిగారు కదా, ఇక్కడో ఆసక్తికరమైన మెకానిజం ఉంది. ఒకవేళ ఆ పోర్టల్ వెయిన్లో రక్తం గడ్డకడితే రక్తం ముందుకు వెళ్లలేక వెనక్కి తన్నుతుంది. అంటే ట్రాఫిక్ జామ్ అయినట్లు.
ఆ పెరిగిన ప్రెషర్ వల్ల ఆ వెయిన్కు కనెక్ట్ అయ్యున్న ప్లీహం అంటే స్ప్లీన్ రక్తం నిండిపోయి భారీగా ఉబ్బిపోతుంది. దాన్నే స్ప్లీనోమెగాలీ అంటారు. ఇక్కడే ఒక లాజికల్ ప్రశ్నొస్తుంది. మామూలుగా లివర్ పాడైపోయి పోర్టల్ వెయిన్లో ప్రెషర్ పెరిగితే పొట్టలో విపరీతంగా నీరు చేరుతుంది. దాన్ని అసైటిస్ అంటారు గదా. కానీ ఈ కండిషన్లో ప్లీహం ఉబ్బినప్పటికీ పొట్టలో నీరు ఎందుకు చేరదు? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుందండి. దీనికి కారణం మన శరీర నిర్మాణంలోనే ఉంది. ఇక్కడ అడ్డంకి లేదా ట్రాఫిక్ జామ్ అనేది కాలేయానికి ముందే అంటే ప్రీ సైనుసాయిడల్గా ఉంది. ఆ పోర్టల్ వెయిన్లోనే రక్తం గడ్డకట్టింది. కాలేయం లోపరే ఉన్న కణజాలం, నాళాలు అన్నీ సాధారణంగానే ఆరోగ్యంగానే ఉన్నాయి. పొట్టలో నీరు చేరాలంటే అంటే అసైటిస్ రావాలంటే ఆ అడ్డంకి లేదా ప్రెషర్ అనేది కాలేయాని లోపల అంటే సైనుసాయిడ్ స్థాయిలో ఉండాలి. అందుకే ఈ థ్రాంబోసిస్లో అసైటిస్ సాధారణంగా కనిపించదు. ఎంత పర్ఫెక్ట్ మెకానిజం! అయితే ఇదే కాలేయాన్ని దెబ్బతీసే ఒక సైలెంట్ పరాన్నజీవి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే షిస్టోసోమియాసిస్ గురించి వింటుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ పరాన్నజీవి మన శరీరంలోకి ప్రవేశించి దశాబ్దాల పాటు సైలెంట్గా ఉంటుందట. అవును, అది కాలేయంలోని రక్తనాళాల్లో చేరిపోయి అక్కడ గుడ్లు పెడుతుంది. దశాబ్దాల పాటు ఎలాంటి లక్షణాలు బయటపడవు. కానీ ఆ గుడ్ల చుట్టూ కాలేయం ఒక ఫైబరస్ పొరను ఏర్పాటు చేయడం వల్ల మెల్లగా పోర్టల్ హైపర్టెన్షన్ వస్తుంది లేదా బ్లాడర్ క్యాన్సర్కు దారితీస్తుంది. ఇది లోపల దాక్కున్నప్పటికీ రక్తాన్ని పరిశీలించినప్పుడు అందులో ఇసినోఫిల్స్ విపరీతంగా పెరిగిపోయి ఉండటం ద్వారా డాక్టర్లు పసిగడతారు. మన శరీరం పరాన్నజీవులపై పోరాడటానికి వాడే అస్త్రాలు ఈ ఇసినోఫిల్స్. ఈ ఫ్యాక్టరీలో జరిగే అద్భుతాల గురించి మాట్లాడేటప్పుడు ఆల్కహాల్ మరియు పారాసెటమాల్ మధ్య ఉన్న పారాడాక్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి కదా. ఈ రెండు కాలేయంలో ఒకే ఎంజైమ్ వ్యవస్థ ద్వారా అంటే సైటోక్రోమ్ P450 ఎంజైమ్ ద్వారా జీర్ణమవుతాయి కదా. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే ఒక విచిత్రం జరుగుతుంది. ఆ ఎంజైమ్ పేరు CYP2E1. పారాసెటమాల్ మనం వేసుకున్నప్పుడు అందులోని కొద్ది భాగం ఈ ఎంజైమ్ ద్వారా NAPQY, NAPQI అనే అత్యంత విషపూరితమైన పదార్థంగా మారుతుంది. అయితే ఆ తక్కువ విషాన్ని మన లివర్ సులభంగా నిర్వీర్యం చేస్తుంది. ఆగండి. అంటే ఎవరైనా పారాసిటమాల్ ఓవర్డోస్ తీసుకున్నప్పుడు వెంటనే ఒక పెగ్ ఆల్కహాల్ ఇస్తే అది వారి లివర్ను కాపాడుతుందా? ఎందుకంటే ఆల్కహాల్ కూడా అదే ఎంజైమ్ కోసం పోటీ పడుతుంది కదా. అప్పుడు పారాసిటమాల్ ఆ ఎంజైమ్తో కలవలేక పాయిజన్గా మారకుండా ఆగిపోతుంది. ఒక రకంగా అకస్మాత్తుగా తాలిన ఆల్కహాల్ పారాసిటమాల్ పాయిజనింగ్ నుండి రక్షిస్తుందన్నమాట. ఇది నిజంగా విస్మయం కలిగించే విషయం. లాజిక్ పరంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. కానీ అది కేవలం అకస్మాత్తుగా ఎప్పుడో ఒకసారి జరిగినప్పుడు మాత్రమే. ఎవరైతే రోజూ మద్యం తాగుతారో వారిలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అలాగా? అవును, రోజూ ఆల్కహాల్ రావడం వల్ల లివర్ ఆ CYP2E1 ఎంజైమ్ ఉత్పత్తిని విపరీతంగా పెంచేస్తుంది. ఎంజైమ్ వ్యవస్థ ఓవర్ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి పారాసిటమాల్ తీసుకుంటే ఏమవుతుంది? ఆ అతిగా పనిచేసే వేలాది ఎంజైమ్లు పారాసిటమాల్ మీద పడి దాన్ని క్షణాల్లో భయంకరమైన విషపూరితమైన NAPQగా మార్చేస్తాయి. దానివల్ల ప్రాణాంతకమైన లివర్ డ్యామేజ్ జరుగుతుంది. ఏదొకప్పుడు ప్రాణాలను రక్షించిందో అదే పరిస్థితి మారగానే ప్రాణాలు తీస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పారాడాక్స్. నిజమే, మెడిసిన్లో ప్రతిదీ ఎంత రిలేటివ్గా ఉంటుందో ఇక్కడ అర్థమవుతోంది. ఇక చివరగా సర్జరీల ద్వారా మనం ఈ జీర్ణ వ్యవస్థను మార్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. గ్యాస్ట్రెక్టమీ అంటే పొట్టను పూర్తిగా తొలగించడం. క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు డాక్టర్లు పొట్టను తీసేస్తారు. కానీ పొట్ట తీసేస్తే కేవలం యాసిడ్ ఫ్యాక్టరీ మాత్రమే పోదు కదా. దాంతోపాటు ఇంకేదో ముఖ్యమైనది కోల్పోతామని సోర్సెస్ వివరిస్తున్నాయి. పొట్టలో యాసిడ్ ఉత్పత్తి చేసే పారిటల్ కణాల గురించి మాట్లాడుకున్నాం. ఆ కణాలు యాసిడ్తో పాటు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ముఖ్యమైన ప్రోటీన్ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఎందుకు ఉపయోగపడుతుంది? మనం తీసుకునే ఆహారంలోని విటమిన్ B12 మన పేగుళ్లోని చివరి భాగంలో అంటే ఇలియంలో రక్తంలోకి శోషించుకోబడాలంటే దానికి ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా తోడుండాలి. పొట్టను తొలగిస్తే ఈ ప్రోటీన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో మనం ఎంత B12 తీసుకున్నా అది శరీరానికి వంటబట్టదు. కాబట్టి అలాంటి రోగులు జీవితాంతం B12 ఇంజెక్షన్లు లేదా భారీ డోజులో సప్లిమెంట్లు తీసుకోవాల్సిందే. అదన్నమాట. మనం ఇందాకటి నుండి PPIల వల్ల అంటే ఆ యాసిడ్ మందుల వల్ల వచ్చే అనర్థాలు, రీబౌండ్ యాసిడ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ వాటి వల్ల ఒక అద్భుతమైన ప్రయోజనం కూడా ఉందట.
ఎవరికైతే ప్యాంక్రియాస్ పాడైపోయి ఆహారం అరగదో వాళ్లకు బయట నుంచి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్లు మాత్రల రూపంలో ఇస్తారు కదా. అవును, లైపేజ్ లాంటివి ఇస్తారు. అయితే మన పొట్టలో ఉన్న యాసిడ్ ఆ ఎంజైమ్ మాత్రలను కూడా నాశనం చేసేస్తుందట. అందుకే ఆ మాత్రలతో పాటు పీపీఐలు ఇస్తే యాసిడ్ తగ్గి ఆ ఎంజైమ్లు సురక్షితంగా పేగుల్లోకి వెళ్ళి కొవ్వును అద్భుతంగా జీర్ణం చేస్తాయి. అంటే ఒకచోట సమస్యగా మారిన మందు మరోచోట వరమవుతుంది. ఇంత వివరంగా మాట్లాడుకున్నాం కదా, అంటే ఇదంతా దేన్ని సూచిస్తోంది? నేను ముందే చెప్పినట్లు మన జీర్ణ వ్యవస్థ కేవలం ఒక గొట్టం మాత్రమే కాదు, అదొక హార్మోన్లు, నరాలు, కండరాలు మరియు రసాయనాలతో అనుసంధానించబడిన ఒక అద్భుతమైన నెట్వర్క్ అండి. ఏ ఒక్క భాగం స్వతంత్రంగా పనిచేయదు. పైప్లైన్ నుండి, యాసిడ్ ఫ్యాక్టరీ నుండి, కన్వేయర్ బెల్ట్ వరకు అన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒక్కచోట జరిగే చిన్న మార్పు మొత్తం సిస్టంపై ఎంత ప్రభావాన్ని చూపుతుందో మనం చూశాం. అద్భుతంగా వివరించారు. ఈనాటి మన విశ్లేషణ ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ఇక్కడ వదిలిపెడదాం. మనం డయాబెటీస్ వల్ల కాలిపోయిన పొట్టలోని నరాల వ్యవస్థ అంటే ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ భవిష్యత్లో స్టెమ్ సెల్స్ లేదా మరేదైనా టెక్నాలజీ ద్వారా ఆ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ను తిరిగి పునరుత్పత్తి చేయగలిగితే అప్పుడు గ్యాస్ట్రోపెరెసిస్ లాంటి తీవ్రమైన వ్యాధులను మనం కేవలం లక్షణాల స్థాయిలో మేనేజ్ చేయడమే కాకుండా శాశ్వతంగా నిర్మూలించగలమా? మన లోపలి అద్భుతమైన కెమికల్ ఫ్యాక్టరీకి తిరిగి కొత్త వైరింగ్ వేయడం సాధ్యమేనా? ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. విన్నందుకు ధన్యవాదాలు.